విశ్వక్సేన్ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తూ వస్తున్నటువంటి ఈ నటుడు తన సినిమాలకు యాక్చువల్గా కాసింత డీసెంట్ ఓపెనింగ్సే ఉంటాయి. అంటే మరీ దారుణమైన ఓపెనింగ్స్ లేకుండా కాసింత డీసెంట్ ఓపెనింగ్సే ఉంటాయి. అండ్ అదే సమయంలో లైలా సినిమా కూడా వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. ట్రైలర్ కూడా డిఫరెంట్గా కట్ చేసి చూపించారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ సినిమాకు ప్రమోట్ చేశారు. అంటే దానికి కావాల్సినంత హైప్ వచ్చింది. అంటే సినిమా ఎట్లున్నా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, ఈ ఫోర్త్ డే అంటే ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యి 2-3 రోజులన్నా కలెక్షన్స్ వచ్చే విధంగా, కనీసం మొదటి రోజైనా బాగా కలెక్షన్స్ వచ్చే విధంగా అంత పెద్ద హైప్ అయితే సినిమాకు వచ్చింది. కానీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు అండ్ చిరంజీవి గారి నినాదాలు కాసింత డీసెంట్ ఓపెనింగ్స్ ఉంటాయనుకొని విశ్వక్సేన్తో సినిమా తీసినటువంటి నిర్మాతలను, ఆ హీరోను నిలువుగా పాతాళంలో ముంచి పడేసే పాపం. బాయ్కాట్ లైలా అన్న దగ్గర మొదలై డిజాస్టర్ లైలా అన్న దగ్గరకు వచ్చి అసలు మొదటి రోజు బుకింగ్స్ లేవు. మొదటి రోజే బుకింగ్స్ లేవు. కొన్ని చోట్ల అయితే ఇంకా టికెట్లు కూడా బుక్ అవ్వక మొదటి రోజే షోలు కూడా వేయని పరిస్థితి. ఎంత దారుణం అంటే మొదటి రోజు ఈ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్ చూసి ఈ ట్రేడ్ పండితులే తలలు పట్టేసుకుంటూ ఉన్నారు. ఇంత దారుణమైన కలెక్షన్సా? లాస్ట్ సినిమా మెకానిక్ రాకీ అని ఒకటి ఉంటుంది. అసలు ఏమాత్రము దానికి ప్రమోషన్ లేదు, పెద్ద హైప్ లేదు. అయినా కూడా అది మొదటి డే పర్వాలేదన్నట్లుగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ లైలా పరిస్థితి అత్యంత దారుణం అట. 35 కోట్లతో తీసినటువంటి సినిమా ఏదైతే ఉంటుందో, లైలా 35 కోట్లతో సినిమా తీస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ 70 లక్షలకు కూడా మించి లేవని ట్రేడ్ పండితులు అయితే వార్తలు రాస్తూ ఉన్నారు. 70 లక్షలకు కూడా మించి లేవని. ఇక అంతా కలుపుకున్న 2 కోట్లు వచ్చేటట్లు లేదు. ఇంకేడా రెండో రోజుకే బ్యా అయిపోయింది అది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలు లేకపోతే ఇంకా అది వచ్చేది 35 కోట్ల బడ్జెట్ అట. ఎంత దారుణంగా చూడండి. అందుకే ఎక్కడైనా కనుక సినిమా పరిధిని సినిమా వరకే ఉంచుకోవాలి. సెటైర్లు, డైలాగులు, పంచులు, పొలిటికల్గా ఇంకెవరినో టార్గెట్ చేసి సంకనాకిపోతారనడానికి ఇదే ఎగ్జాంపుల్. మామూలుగా నాకిపోరు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఇంతగా గిలి తనిచ్చుకోవడం. విశ్వక్సేన్కి ఎప్పుడు ఇంత దారుణమైన ఓపెనింగ్స్ లేవట. అసలు టికెట్లు బుక్ అయితే కదా. ఇంకా మొదటి రోజు చూసిన వాళ్ళు ఇంకా ఆ సినిమాను అసలు మా డబ్బులు మాకు ఎనికి ఇచ్చాయని చెప్పి అంటున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఆ కొందరే. మరి దానికి పోయేది ఎవరు? సాబు చుట్టేసింది కంప్లీట్గా. మరి ఇంకా నష్టం ఎవరు భరించుకుంటారో చూసుకోవాలి వీళ్ళే ఇంకా.